ఈ భూమిపై జీవమున్న ప్రతి ఒక్కరికి మరణం ఎలా, ఎప్పుడు, ఏ రూపంలో వస్తుంది అనేది ఓ అంతు చిక్కని విషయం. కనురెప్ప వేసే సమయం చాలు తుది శ్వాస విడవడానికి. మనం మాట్లాడుకోబోయే స్టోరీ కూడా సేమ్ ఇటువంటిదే. ఆమె వయసు 24. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. అంతా బాగానే ఉన్న టైంలో తన లైఫ్‌లోకి అనుకోని అతిథిలా మృత్యువు వచ్చింది. ఒక పక్క ఆమె చావు యావత్ భారతదేశాన్ని షేక్ చేస్తే, ఇంకో పక్కన ఆమెని చంపిన నిందితుడి చావు పోలీసులను ఇరకాటంలో పడేసింది. అసలు ఏంటి స్టోరీ? ఏం జరుగుంటుంది? యావత్ భారతదేశాన్ని షేక్ చేసిన మిస్టరీ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అవేర్నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జూన్ 24, 2016. టైం అరౌండ్ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇన్ఫోసిస్లో జాబ్ చేసే స్వాతిని వాళ్ళ నాన్న సంతాన గోపాలకృష్ణన్ నుంగంబాకం రైల్వే స్టేషన్లో విడిచిపెట్టి వెళ్ళాడు. మహీంద్ర వరల్డ్ సిటీలో సిస్టమ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్న స్వాతి రోజు ఇదే రైల్వే స్టేషన్ నుండి తన కంపెనీకి వెళ్తుంది. చాలా కష్టపడి ఈ జాబ్ సంపాదించుకుంది. రోజులాగానే అదే రైల్వే స్టేషన్లో తను ఎక్కాల్సిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే ఆ టైంకి తనకు తెలీదు అక్కడే తన మృత్యువు తన కోసం ఎదురుచూస్తుందని. ఓ అరగంట ముందే అదే రైల్వే స్టేషన్కి స్వాతిని కలవడం కోసం ఒక వ్యక్తి ఎదురుచూస్తున్నాడు. స్వాతి ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చిన 5-10 నిమిషాలకే ఆ వ్యక్తి స్వాతి వద్దకు వచ్చాడు. అతని పేరు రామ్ కుమార్. సినిమాలో ఛాన్సెస్ కోసం చెన్నైకి వచ్చాడు. స్వాతి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం తడబడకుండా ఐ లవ్ యూ స్వాతి, ఫైనల్గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని విసురుగా అడిగాడు. ఆ వెంటనే స్వాతి సీరియస్ అయి, నీకెన్నిసార్లు చెప్పాలి? ఫ్రెండ్ అని నమ్మి నెంబర్ ఇస్తే నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా వెంటబడి వేధిస్తావా? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అంతే. ఆ మాటలకి కోపమైన రామ్ కుమార్ తనతో పాటు తెచ్చుకున్న అరటిపళ్ళు కోసే కత్తిని షర్ట్ లోపల నుంచి తీసి పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణంగా స్వాతిని చంపేశాడు. ఎంతలా అంటే అమానుషంగా 10 సార్లు పొడిచాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయాందోళనకి గురయ్యారు. తన చేతిలో ఉన్న కత్తిని ట్రాక్ పైన విసిరేసి స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ కుమార్. పట్టపగలు అందరూ చూస్తుండగానే చంపినా అతన్ని ఎవరూ పట్టుకోలేదు. మార్నింగ్ అరౌండ్ 6:42కి నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. ఒకవేళ ఎవరైనా నిందితుడిని అప్పుడే పట్టుకొని ఉంటే కేసు అక్కడితో క్లోజ్ అయ్యేది. ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మీనమేషాలు లెక్క పెట్టారు. హడావిడి చేస్తూ ఫోన్లు చేసుకుంటూ స్వాతి డెడ్ బాడీని ఆల్మోస్ట్ 2 hours తర్వాత అక్కడి నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఇమీడియట్గా కేసుని నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. ఈ నేషనల్ మీడియా చూసిన స్వాతి మర్డర్ గురించి చర్చ. పట్టపగలు అందరూ చూస్తుండగానే రైల్వే స్టేషన్లో ఓ అమాయకురాలు హత్యకి గురైందని, అంత దారుణంగా చంపుతుంటే రైల్వే పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. పైగా 2 రోజులైనా కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. చంపిన వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో ఈ కేసుని రైల్వే పోలీసుల నుండి చెన్నై సిటీ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసును చెన్నై పోలీసులు ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. రైల్వే స్టేషన్ బయట, లోపల సీసీటీవీ కెమెరాస్ని పరిశీలించారు. అయితే రైల్వే స్టేషన్ బయట ఓ కెమెరాలో బ్లూ షర్ట్ వేసుకొని వెనక బ్యాగ్ని తగిలించుకున్న ఒక వ్యక్తిని నిందితుడిగా ఐడెంటిఫై చేశారు. ఇమ్మీడియట్గా అతని ఫొటోస్ని మీడియాలోకి విడుదల చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, రైల్వే స్టేషన్ లోపల ఉన్న ఏ ఒక్క కెమెరాలో కూడా ఆ వ్యక్తి క్లియర్గా కనబడలేదు. అండ్ ఇదిలా ఉండగా మీడియాలోకి ఫొటోస్ వెళ్ళి 3 days అవుతుంది. కానీ హంతకుడు ఎవరు అన్న సంగతిని పోలీసులు ఇంకా తేల్చలేకపోయారు. దీంతో చెన్నై పోలీసుల పైన తీవ్రమైన ప్రెషర్ పెరిగింది. భారతదేశంలో ఇదొక సెన్సేషనల్ కేసు అవ్వడంతో పోలీసులు స్పెషల్ టీమ్స్గా ఫామ్ అయ్యి ఆ ఫోటోలో ఉన్న నిందితుడి కోసం వెతకడం స్టార్ట్ చేశారు. పలువురు దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని ఆ డీటెయిల్స్ ఆధారంగా హంతకుడు రామ్ కుమార్ అని తేల్చి చెప్పారు. మొదటిగా రామ్ కుమార్ని ప్రొఫెషనల్ కిల్లర్ అని అనుకున్నారు. ఎవరో స్వాతిని అతడి చేత చంపించారని మీడియాలో సెన్సేషనల్గా న్యూస్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఇదంతా తప్పు అని తేలింది.
స్వాతి చనిపోయిన వారం రోజులకి అంటే జూలై 1, 2016న తిరునెల్వేలిలో రామ్ కుమార్ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు తనని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అని గమనించిన రామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇమీడియట్ గా పోలీసులు రెస్పాండ్ అయ్యి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేశారు. ఇంతవరకు బానే ఉంది. కానీ అసలు రామ్ కుమార్ ఎవరు? స్వాతి రామ్ కుమార్ మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనేగా మీ ప్రశ్న. తిరునెల్వేలి జిల్లాలోని మీనాక్షిపురం అనే ఒక చిన్న గ్రామంలో రామ్ కుమార్ జన్మించాడు. వాళ్ళ నాన్న బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి రిటైర్ అయ్యాడు. అండ్ వాళ్ళ అమ్మ పొలం పనులు చేస్తుండేది. 2011లో స్కూలింగ్ కంప్లీట్ చేసిన రామ్ కుమార్ 2015లో మెకానికల్ ఇంజనీర్గా గ్రాడ్యుయేట్ అయ్యాడు. కానీ జాబ్ ట్రయల్స్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న రామ్ కుమార్కి ఫేస్బుక్ ద్వారా ఇన్ఫోసిస్లో జాబ్ చేసే స్వాతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్గా మారింది. నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. స్వాతి చూడ్డానికి బాగుండడంతో తనని వన్ సైడ్ లవ్ చేశాడు. స్వాతిని కలుసుకోవడానికి వీలుగా ఉండేందుకు చెన్నైకి మకం మార్చాడు. అండ్ స్వాతి ఇంటి దగ్గర ప్రాంతమైన చూలైమీడులో షెల్టర్ క్రియేట్ చేసుకున్నాడు. స్వాతికి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం, మెసేజ్లు పెట్టడం లాంటివి చేస్తుండేవాడు రామ్ కుమార్. అటు పక్కన స్వాతి ఏమో నార్మల్ గా రిప్లై ఇస్తూ ఉండేది. అసలు స్వాతి ఫ్రెండ్స్ ఎవరు, తను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఇలా ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా పెరిగింది. ఇదే కరెక్ట్ టైం అనుకుని వెళ్ళి స్వాతికి ప్రపోజ్ చేశాడు. స్వాతి ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడమే కాకుండా చివాట్లు కూడా పెట్టింది. అయినా కూడా రామ్ కుమార్ స్వాతిని వదిలిపెట్టలేదు. తను ఎక్కడికి వెళ్ళినా వెంటపడి మరీ వేధించేవాడు. రోజు రోజుకి అతి ఎక్కువ చేస్తుండడంతో తనతో లింక్ కట్ చేసింది స్వాతి. అయినా కూడా నాకేం ఫరక్ పడదు అన్నట్టు డైరెక్ట్ గా స్వాతిని వెళ్లి కలిసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి స్వాతి, చూడ్డానికి కొండముచ్చులా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కమెంట్ చేసింది. ఇది విన్న రామ్ కుమార్ లోని ప్రేమికుడు మృగంలా మారాడు. పెళ్లి చేసుకుంటావా అని అడిగితే తన వ్యక్తిత్వాన్ని అంతాన్ని విమర్శించడంతో తనకి కోపం వచ్చి తనని చంపాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసమే స్వాతి రోజు వచ్చే నుంగంబాకం రైల్వే స్టేషన్ కి ముందే వచ్చి తన కోసం కాపు కాశాడు. అండ్ అనుకున్నట్లుగానే తను స్టేషన్ లోకి రాగానే తను తెచ్చుకున్న కత్తితో తనని దారుణంగా చంపేశాడు. తనకు దక్కంది ఇంకెవ్వరికి దక్కద్దు అనే ఉద్దేశంతో 10 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపేశాడు. అండ్ ఇమీడియట్ గా అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన రోజే తన రూమ్ కి వెళ్లి లగేజ్ అంతా సదురుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేకల్లా తన ఊర్లో ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రామ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద హై డ్రామా నడిచింది. తన కొడుకు నిర్దోషి అని, కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని బోరున విలిపించింది రామ్ కుమార్ తల్లి. మేకలు కాచుకునే తన కొడుకు హంతకుడు కాదని, అసలైన నిందితుడిని వదిలేసి అమాయకుడైన తన కొడుకుని అరెస్ట్ చేస్తున్నారని మీడియా ముందుకొచ్చి ఏడ్చింది. కానీ పోలీసులు మాత్రం రామ్ కుమారే హంతకుడు అని ప్రకటించారు. ఫేస్బుక్ లో స్వాతిని వేధించాడని అండ్ రామ్ కుమారే హంతకుడని చెప్పడానికి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫూటేజ్ కూడా ఉందని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా పోలీస్ ఎంక్వైరీలో స్వాతిని తనే చంపాడని రామ్ కుమార్ ఒప్పుకున్నాడట. బేసిక్గా రామ్ కుమార్ పేదవాడవడంతో ఒక మంచి లాయర్ని పెట్టుకునే స్తోమత లేకపోయింది. అండ్ ఆ టైంలో స్వాతి మర్డర్ కేస్ చెన్నై పాలిటిక్స్లో హాట్ టాపిక్గా నడిచింది. పోలీసులు హంతకుడని చెప్తున్న రామ్ కుమార్ గురించి ఎటువంటి ఎవిడెన్స్ బయటికి వెల్లడించలేదని హ్యూమన్ రైట్ అసోసియేషన్ మెంబర్స్ ఆరోపించారు. అంతేకాకుండా ఇంతకీ ఫేస్బుక్ గురించే చెప్తున్నారని, రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నంత మాత్రాన అతనే హంతకుడని ఎలా చెప్తున్నారు? ఒకరోజు రైల్వే స్టేషన్లోకి చాలా మంది వస్తారని ఇంకొంతమంది విమర్శలు చేశారు. ఈ ఎంక్వైరీ ఇలా సాగుతుండగా అనూహ్యంగా సెప్టెంబర్ 18, 2016న రామ్ కుమార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అండ్ దీంతో ఈ న్యూస్ మళ్ళీ ఒక సెన్సేషన్ అయింది. జైల్లోని ఒక స్విచ్ బోర్డ్ నుండి వేలాడుతున్న కరెంటు తీగతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా జైలు అధికారులు తెలిపారు. కానీ ఇంకా రామ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నందువలన అందరిలో అనుమానాలు క్రియేట్ అయ్యాయి. రామ్ కుమార్ తల్లి మళ్లీ పోలీసులపైన విమర్శలు గుప్పించింది. అసలైన నేరస్తుని పట్టుకోలేక తన కొడుకుని జైల్లో చంపేశారని ఆరోపించింది. కానీ జైలు అధికారులు మాత్రం ఇది ఆత్మహత్య అని తెలిపారు. ఇక నిందితుడే చనిపోయాక కేసులో ముందుకు వెళ్లడానికి ఏమీ లేదని కేసుని క్లోజ్ చేయమని కోర్టుని రిక్వెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. అండ్ కోర్టు కూడా కేసుని క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో స్వాతి మర్డర్ కేసుని అందరూ మర్చిపోయారు. రామ్ కుమార్ జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అన్న న్యూస్ ఏదైతే ఉందో అది చాలా మంది నమ్మలేదు. దీంతో విచారణ జరపాలని హ్యూమన్ రైట్స్ కమిషన్కి విన్నపించుకున్నారు. దాంతో 6 జైలు అధికారులని విచారించింది కమిషన్. అందులో ఒక జైల్ సూపరింటెండెంట్, ఇంకా దాంతోపాటు జైల్ వార్డెన్ కూడా ఉన్నారు. ఆ ఎంక్వైరీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో నిందితుడు చనిపోయిన 1 month లోపే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి 10 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని ఆదేశించింది కమిషన్.
అండ్ ఇటువైపు రామ్ కుమార్ తల్లి వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలే లేకుండా పోయాయని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ హత్య కేసులో రామ్ కుమార్ కి తప్ప ఇంకెవ్వరికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కానీ ఇలా ఎంక్వైరీ జరుగుతున్న టైంలోనే రామ్ కుమార్ సూసైడ్ చేసుకోవడంతో ఈ కేసు మిస్టరీగానే మారింది. స్వాతిని హత్య చేసిన హంతకుడు రామ్ కుమార్ ఆత్మహత్య ఈ సెన్సేషనల్ కేసులో ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. రామ్ కుమారే ఈ హత్య చేశాడని క్లియర్ గా తెలుస్తుంది. కానీ రామ్ కుమార్ వాళ్ళ మదర్ వేసే ప్రశ్నలకు సమాధానాలైతే దొరకలేదు.